రే నందా, ఈరోజు లంచ్లోకి ఏం తెచ్చుకున్నావు? మా అమ్మేం పెట్టిందో తెలీదు. మరి నువ్వేం తెచ్చుకున్నావు? నా లంచ్ బాక్స్ అక్షయ్ తీసుకొస్తుంది. రేయ్, నీకెప్పుడు తిండికోలే కదరా? నీకేమో పెద్ద చదువు గోల్ ఉన్నట్టు. కొట్టానంటే కోటిలో పడతావు. నేను కొట్టానంటేనా కోయంబత్తూరులో పడతావు. సైలెన్స్, సైలెన్స్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఈరోజు మీ అందరినీ కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైతే ఎక్కువ సమాధానాలు చెప్తారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను. అయితే నేను చెప్తాను టీచర్. ముందుగా శౌర్య, బంటుల దగ్గర నుంచి మొదలు పెడతాను. శౌర్య, స్టాండప్. ఈవిడికేం పనుండదు, ముందు నన్నే అడుగుతుంది. ఇండియా గేట్ ఏ ప్రదేశంలో నిర్మించబడింది? చెప్పు శౌర్య. అది అది న్యూఢిల్లీ. నువ్వు కూర్చో. బంటూ, నువ్వులే. మహాభారతానికి గల మరో పేరేంటి? జయ సంహిత. కూర్చో. నందా, నువ్వులే. రామచరితమానస్ రచించిందెవరు? తులసీదాస్. కూర్చో. ఎవరక్కడా? లోపలికి రండి. నువ్వు పక్క క్లాస్ స్టూడెంట్వా? కాదు టీచర్, అసలు నేను ఇప్పటి వరకు స్కూల్కే వెళ్ళలేదు. మరి నీకు ఈ ఆన్సర్స్ అన్నీ ఎలా తెలిసాయి? మా ఇంట్లో ఉంటుంది టీచర్. నా బుక్స్ అన్నీ చదువుతుంది. స్కూల్కి వెళ్లకుండా ఇంత టాలెంటా? గ్రేట్. నేనేది చదివినా విన్నా చాలు టీచర్, గుర్తు పెట్టుకుంటాను. ఒక్కసారి చెప్తే చాలు. అవునా? బంటూ, ఏంటి? ఈసారి నువ్వు క్లాస్కి ఫస్ట్ రావాలి. అందరికంటే ముందు నేనే వస్తున్నాను కదా. నేను చెప్పింది మంచి మార్కులు తెచ్చుకోవాలని. చూద్దాంలే. టీచర్ నిన్ను పొగిడిందని చాలా ఓవర్ చేస్తున్నావే. నీ సంగతి చెప్తానుండు. ఇందాక నీకు ఎంత మంచి పేరు వచ్చిందో, ఇప్పుడు నీకు అంత చెడ్డ పేరు వచ్చేలా చేస్తానే. బాయ్ బంటూ, బాయ్ శౌర్య. నేనెందుకు అలా చేస్తాను? అక్షయే దొంగతనం చేసింది. చదువుకోవడానికి వచ్చిన అక్షయ అలా ఎందుకు చేస్తుంది? తను బుద్ధిమంతురాలు. అక్షయ్ మా స్కూల్లో ఏం చదవడం లేదు. ఆ బంటుగాడికి లంచ్ బాక్స్ తీసుకుని వస్తూ ఉంటుంది. అయ్యుండొచ్చు, కానీ డబ్బులైతే నువ్వే పెట్టావు అని నా అనుమానం.
నేను కాదు. నిజంగా నువ్వు కాదా? కాదు. సరే అయితే నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. పోలీసులు వస్తారు, పిల్లలందర్నీ భయపెట్టి అడుగుతారు. పోలీసుల దగ్గర ఎవ్వరైనా సరే నిజం చెప్పక తప్పదు కదా. పోలీసులు ముందు చిన్న పిల్లల్ని బుజ్జగించి అడుగుతారు, తర్వాత లాఠీలతో కొట్టి అడుగుతారు. అప్పుడు ఎవ్వరైనా సరే నిజం చెప్పక తప్పదు. ఏం చేయమంటావు? నాకేం తెలీదు. తప్పు నీది కాదు, మీ అమ్మది. నిహారిక నిన్ను ఎలా పెంచిందో నాకు తెలుసు. అందుకే నువ్విలా తయారయ్యావు. మర్యాదగా నిజం చెప్పకపోతే నేను స్టేషన్కి వెళ్ళి నీ మీదనే కంప్లైంట్ ఇస్తాను. సరే అయితే ఆగు. పోలీసులని పిలవద్దు. అక్షయ్ వలన నాకు స్కూల్లో 2 సార్లు అవమానం జరిగింది. అందుకే అక్షయ్ మీద కోపంతో అలా చేశాను. ఇలా చెప్పడం వలన నువ్వేమీ తక్కువైపోవు. ఇదే విషయం అందరి ముందు చెప్పు, ఓకే? పద.